సమయాన్ని స్వరమెత్తి దేవునికి స్తుతిస్తూ ఈ స్వరాలతో దేవుని స్తుతించండి. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవా, నువ్వు నాతో వస్తే నాకు ఏ దిగులు ఉండదు తండ్రి. ఈ బ్రతుకులో ఎన్నో దిగుళ్ళు, ఎన్నో భయాలతో ఎన్నో నాయన ఫేస్ చేస్తూ ఉన్నాను తండ్రి. నువ్వు నాతో రాయా, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని అడుగుదాం. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవా, నువ్వు నాతో వస్తే ఏ కొరత నా బ్రతుకులో ఉండదు తండ్రి. నువ్వు ఆజ్ఞాపిస్తే క్షయత నన్ను అంటదు తండ్రి. ఇరుకులో విశాలత కలుగ చేయవాడు దేవుడే. మన బ్రతుకుల్లో ఎటువంటి కొరత లేకుండా చేయగల సమర్థుడే. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ 98వ కీర్తనలో కీర్తనకారుడు దేవుని స్తుతిస్తున్నాడు. మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్, ఆర్ ద లార్డ్ హ్యాస్ డన్ గుడ్ థింగ్స్, ద లార్డ్ హ్యాస్ డన్ వండర్స్ ఇన్ మై లైఫ్ అని కీర్తనకారుడు దేవుని స్తుతిస్తున్నాడు. కనుక 98వ కీర్తనలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఎస్పెషల్లీ
ఈ మొదటి ఆదివారం, ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారం, గడిచిన మాసమంతా దేవుడు చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనాకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి? ఆయన చేసిన మహా గొప్ప రక్షణ కార్యం. తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరినీ విమోచించడానికి, రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆశ్చర్యకార్యం. అందుకనే ఒక వేదాంత భక్తుడు, థియాలజియన్ ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ మెరాకిల్ ఎవర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏ సిన్నర్ నోయింగ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచంలోనే గొప్ప అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే చంద్రమండలం మీద అడుగు పెట్టడం, లేకపోతే ఏదో కనిపెట్టడం. ఇవన్నీ మంచిదే, అది మానవ జ్ఞానానికి పరిమితం. కానీ గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, పాప ఊబిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా ఆయన మనల్ని రక్షించారు, విమోచించారు. దీనిని బట్టి ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి ఆదివారం సంఘంగా సమకూడి దేవాది దేవుని గణపరుస్తున్నాం. ప్రభువా, ఒకప్పుడు నీకు దూరంగా ఉన్నాను, నువ్వు నన్ను రక్షించావు, ఆశ్చర్యమైన కార్యాన్ని నా జీవితంలో జరిగించావు. నేను ఏదో మీటింగ్లోనో వ్యక్తిగత సువార్త ద్వారానో నీ రక్షణ సువార్తను, వాక్యాన్ని నేను విన్నాను, నా హృదయంలో నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలని ఆయన చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అలాగే గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడిన విధానం బట్టి దేవుని మనం స్తుతించాలి. చాలామంది భయంకరమైన యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సడన్గా వస్తున్న హార్ట్ స్ట్రోక్స్తో ప్రాణాలు కోల్పోతున్నారు. సడన్గా వస్తున్న భయంకరమైన జ్వరాలతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఫీవర్ అంటే చాలా లైట్గా తీసుకునే వాళ్ళం. ఈ రోజుల్లో చాలామంది, లాస్ట్ వీక్ నాకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లో ఒక 10 ప్రార్థన అవసరతలు ఏంటంటే, విపరీతమైన జ్వరము. 2-3 హాస్పిటల్ విజిట్స్ మేము చేశాం లాస్ట్ వీక్లోనే. 3-4 హాస్పిటళ్ళు తిరిగి వెళ్ళి ప్రార్థన చేశాం మన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న వారిని. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సజీవంగా, ఆరోగ్యంగా, క్షేమంగా తిరిగి ఆయన మందిరంలో మొదటి ఆదివారం ఆయన పాదసంధిలో ఉన్నాం. అందుకు మనం ఏం చేయాలంటే, ఆయనకి మనం స్తుతులు చెల్లించాలి. అంటున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి, సింగ్ ఏ న్యూ సాంగ్. అంటే ఆయన్ని మనం కీర్తనల ద్వారా ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే ఆయన్ని స్తుతించాం. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, వాక్యం ఎప్పుడో 9:30కి 9:40కి స్టార్ట్ చేస్తారులే పాస్టర్ గారు, చాలా టైం ఉందిలేని చాలామంది ఆలస్యంగా వస్తున్నారు. నాకు కాదు, మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, దేవుణ్ణి స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో పాటలు కూడా భాగమే. ఊరికే వస్తారులే, అందరు వస్తారని పాటలు పాడటం లోగోస్ చర్చిలో ఎప్పుడు లేదు. 3-4 పాటలు పాడతాం, ఎవరు వచ్చినా రాకపోయినా ఆరాధన ప్రారంభమవుతుంది. కనుక దేవుణ్ణి స్తుతించడంలో భాగం ఏంటంటే కీర్తనలు అని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి ఆదివారం ఒక కీర్తన ధ్యానం చేస్తాం, క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. ఎందుకు? ఆ దినాన దేవుని యొక్క మహా గొప్ప లక్షణాలని, ఆయన యాట్రిబ్యూట్స్ని జ్ఞాపకం చేసుకొని కీర్తనాకారులు ఏం చేశారంటే పాటల ద్వారా దేవుని మహింపరిచారు. ప్రైజ్ ద లార్డ్. పాటలు చాలా అవసరం. కీర్తన అంటే ప్రైజ్, కీర్తన అంటే సాంగ్, సామ్ అంటే సాంగ్. 150 కీర్తనలో కూడా కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసింది. ఆయన హస్తం చాలా పెద్దది, దక్షిణ హస్తము. ఆయన చేతులతో మనల్ని చేశాడు, విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన రూపంలో తన పోలికలో మనల్ని చేశాడు. ఆయన హస్తం ఇవన్నీ నిర్మించినవి. ఆకాశములు, భూములు, నదులు, కొండలు, కోటలు, లోయలు, పక్షులు, జలచరములు అన్నీ ఆయన హస్తముతో చేశాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసినది. మన జీవితాల్లో విజయం కలుగజేసేది ఎవరంటే ఆయన మాత్రమే. స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. లాయోలా కాలేజ్ స్టూడెంట్స్, స్టెల్లా కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది. మీ జీవితాల్లో నిజమైన విజయాన్ని ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. మీ జీవితాలని దేవునికి సమర్పించుకుంటే, అందుకే మన యూత్ రిట్రీట్లో మనం ధ్యానం చేసిన అంశం ఏంటి? విక్టోరియస్ యంగ్ లైఫ్, విజయవంతమైన యవన జీవితం. ఈ లోకంలో బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదించడం విజయం కాదు, దానికంటే ముఖ్యమైనది యేసుక్రీస్తుని మన హృదయంలోనికి అంగీకరించడమే గొప్ప విజయము. ఆయన విజయాన్ని కలుగజేసే దేవుడు. 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు.
అనేక మంది అన్యులు ఉన్నారు, వారి మధ్య నుండి మిమ్మల్ని రక్షించుకున్నాడు, మనందరిని రక్షించుకున్నాడు. దేవుడు ఎంత గొప్పగల దేవుడు. ఆయన నీతిని మన పట్ల ఆయన బయలుపరిచాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దినాన ఇశ్రాయేలుకి తాను ఇచ్చిన వాగ్దానాల్ని, ఆయన కృపను, ఆయన విశ్వాస్యతను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తున్నాడు. 4వ వచనంలో చూడండి, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతోనూ సంతోష గానము చేయించు కీర్తనలు పాడుడి. దేవుని వాక్యం మీదే మన యొక్క ఫోకస్ని పెట్టి, ప్రభువా నాతో మాట్లాడు, నా హృదయాన్ని బలపరచు, నేను ఆత్మీయంగా చెప్పబడిపోతున్నాను, నీతో సరైన సహవాసం నాకు లేదు, సంబంధం ఉంది కానీ నీలో నేను ఎదగాలి, బలపడాలి అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. వాక్యం పట్ల ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. 7 పుస్తకాలు మనం పూర్తి చేసుకున్నాం, దేవుని వాక్యంలో బలపడుతున్నాం. ఈరోజు అలాగే రానున్న 3-4 వీక్స్ మరి మన ఫస్ట్ యానివర్సరీ వచ్చేస్తుంది. లోగోస్ చర్చ్ మొదటి వార్షికోత్సవం అతి త్వరలో ఉంది కనుక ఈ లోపల మరొక పుస్తకాన్ని పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి చాలా ఇష్టమైనది, దేవునికి మీకు ఎవరికన్నా అడిగితే మీకు చాలా ఇష్టమైంది ఫేవరెట్ ఏంటంటే ఏం చెప్తారు? మీకు చాలా ఇష్టమైంది ఏంటి ఫేవరెట్? డాక్టర్ శిరీష మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలంటే బాగా ఇష్టమా? ఓకే. లహరి నీకు? మీ డాడీ అంటే ఓకే. ఎవరన్నా అసలు వాక్యం అని చెప్తారేమో, దేవుడు అని చెప్తారా? ఓకే ఓకే ఓకే. సో చాలా ఇష్టం అంటే ఓకే, అఫ్కోర్స్ నేను సడన్గా అడిగాను, మీరు చాలా చాలా చెప్పచ్చు. కానీ దేవునికి చాలా ఇష్టమైంది ఏంటి తెలుసా? ఎవరైనా చెప్తారా? సంఘం. ఓకే ఓకే, అఫ్కోర్స్ మనం అందరం సంఘంలో వచ్చేస్తాం, ప్యాకేజ్. దేవునికి చాలా ప్రియమైంది, చాలా ఇష్టమైంది ఏంటంటే దేవునికి సంఘము. ఎందుకంటే చాలాసార్లు, కొన్ని 10 సార్లు మీకు చెప్పాను, ఎందుకంటే చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సొంత శరీరమే సంఘం. అదెవరంటే లోగోస్ సంఘం, లేకపోతే ఏ సంఘమైనా సార్వత్రికంగా సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. చాలాసార్లు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? చర్చ్కి వచ్చేటప్పుడు మనం ఎలా వస్తాం? చింపిరి జుట్టుతో, పౌడర్ రాసుకోకుండా, బట్టలు మురిగ్గా వస్తామా? చాలా నీట్గా రెడీ అవుతాం, స్నానం చేస్తాం, తలదూక్కుంటాం, పౌడర్ రాసుకుంటాం, అద్దంలో చూసుకుంటాం. ఎందుకంటే మీ శరీరం అంటే మీకు చాలా ఇష్టం. యూ లవ్ యువర్ బాడీ, యూ లవ్ యువర్ ఫ్లెష్, అంటే నీ శరీరాన్ని చాలా ఇష్టపడతావు. యేసయ్య కూడా తన శరీరమైన సంఘము అంటే ఆయనకి ప్రాణం. ఆయన ప్రాణం పెట్టింది దేనికి అంటే తన సంఘానికి. తన సంఘం కోసం రక్తం ఇచ్చి సంఘాన్ని ఆయన కొన్నాడంట. ఈరోజు మరొక సంఘాన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు మనం చూడబోతున్న సంఘం, లేకపోతే ఈరోజు మనం చూడబోతున్న బుక్ ఏంటంటే ద బుక్ ఆఫ్ ఎఫీషియన్స్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాం. బుక్ ఆఫ్ ఎఫీషియన్స్, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికను ధ్యానం చేయబోతున్నాం. 66 పుస్తకాల్లో చాలా క్లిష్టమైనది ఏంటంటే ప్రకటన గ్రంథం నంబర్ 1. అలాగే చాలా క్లిష్టమైన పుస్తకం ఏంటంటే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక. చదివితే చాలా ఈజీ, అంత అర్థమైపోయింది అనుకుంటాం. కానీ అంత అర్థం చేసుకోవడం అంత ఈజీ కానే కాదు. అనేక మంది సేవకులకు, నిజమైన సేవకులకు, వాక్యం తెలిసిన సేవకులకు, అనేక మంది వేదాంత భక్తులకు, బైబిల్ కాలేజ్ టీచర్స్ కూడా క్లిష్టమైన పుస్తకం ఏంటంటే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక. ఆ క్లిష్టమైన పుస్తకాన్ని మనం ప్రయత్నం చేద్దాం. నేను 100కు 100% నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి ప్రియమైనది సంఘం. ఆ పట్టణం జనాభా ఎంతంటే 2 లక్షల జనాభా. గతంలో మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఒకవేళ గుర్తుంటే ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు ఎఫ్ఎస్సి సంఘాన్ని టచ్ చేశాను కనుక క్లుప్తంగా ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతాన్ని ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదిద్దాం, నేర్చుకుందాం. స్పిరిచువల్ బిర్యానీ ఇది. ఈ బిర్యానీని మనం ఆస్వాదిద్దాం. దేవుని మాట ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో మనం చూడబోతున్నాం. ఎఫ్ఎస్సి అనేది చాలా చిన్న పట్టణం, చాలా చిన్న టౌన్. ప్రస్తుత టర్కీలో, ఏషియా మైనర్ లేకపోతే ప్రస్తుత టర్కీలో చాలా చిన్న పట్టణం ఏంటంటే ఎఫ్ఎస్సి. మీకు కింద కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ కింద రెడ్ మార్క్తో మీకు కనిపిస్తుంది ఎఫ్ఎస్సి అని. ఈ ఎఫ్ఎస్సి ఈ మోడర్న్ టర్కీలో లేకపోతే ఏషియా మైనర్, చిన్న ఆసియా అని బైబిల్లో ఉంటుంది. ఈ ఎఫ్ఎస్సి అనేది చాలా చిన్న పట్టణం. ఎఫ్ఎస్సిలో 99.9% మంది విగ్రహారాధికులు. దేవుడు అంటే వారికి తెలియదు. యేసు ప్రభు అనే మాట ఆ ఊర్లో లేదు. అక్కడ పాస్టర్ గారు లేరు, సువార్త సభలు లేవు, టీవీ ఛానల్స్ లేవు, చర్చెస్ లేవు. అలాంటి భయంకరమైన పట్టణం అది. అలాంటి పట్టణంలో దేవుడు బలమైన కార్యాన్ని జరిగించాడు.
విజయవాడ మహానగరంలో కూడా ఇలాంటి పట్టణం, ఇలాంటి ప్రాంతంలో, వెటర్నరీ కాలనీలో, ఈ ప్రాంతంలో దేవుడు లోగోస్ సంఘాన్ని స్థాపించాడు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కొన్ని ఆత్మలను నరకము నుండి పరలోక రాజ్యానికి నడిపించాలని దేవుడు ఒకవేళ ఉద్దేశించాడేమో. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు కొన్ని ఆత్మలు రక్షించాడు, కొంతమందిని దేవుడు చేర్చుకుంటున్నాడు. భయంకరమైన విగ్రహారాధన పట్టణం. ఎంతమంది జనాభా అంటే 2 లక్షలు. ఎంత భయంకరమైన విగ్రహారాధన అంటే చూడండి, నెక్స్ట్ పిక్చర్స్లో మనం చూద్దాం, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఎంత పెద్ద గుడి, లేకపోతే ఎంత పెద్ద టెంపుల్లో చూడండి. 425 అడుగుల పొడవంట, 425 ఫీట్ ఆ పొడవు. అలాగే వెడల్పు ఎంత అంటే 220 ఫీట్ వెడల్పు అంట. అలాగే 127 పిల్లర్స్, 127 స్తంభాలు, పెద్ద పెద్ద స్తంభాలు. ఎందుకండి ఇవన్నీ? ఇదేమన్నా బైబిల్ స్టడీనా? ఈ చరిత్ర అంతా మాకెందుకు అని ఒకవేళ అనుకోవచ్చు. నా ఉద్దేశం పైన పొడి పొడిగా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎఫెసీయులు రాసిన పత్రిక, బైబిల్లోని దేవుని మాటలు అర్థం చేసుకోవాలి అంటే తప్పకుండా బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుంటే, ఈ పెద్ద టెంపుల్ కట్టేశారంట. అందరూ వచ్చి ఆ టెంపుల్లో, ఆ గుడిలో అక్కడున్న దేవతను ఆరాధిస్తున్నారంట. అక్కడున్న దేవత ఎవరంటే అర్తమాదేవి. అర్తమాదేవి అనే దేవతను వారు ఆరాధిస్తున్నారు. ఆ ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే డయానా అని పిలుస్తాం. చూడండి 127 పిల్లర్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు వెళ్తే మొత్తం శిథిలావస్థలో ఉంటుంది. చాలామంది డబ్బు ఉన్నవారు, లేకపోతే మిషన్ టూర్స్కి వెళ్ళేవారు చాలామంది వెళ్తూ ఉంటారు, టర్కీ వెళ్తూ ఉంటారు. అంత పెద్ద గొప్ప గుడిగా చెప్పుకునే ఎఫెస్లోని పెద్ద గుడి, ఆ అర్తమాదేవి డయానాను ఆరాధించే ఆ ప్రజలు, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న ప్రజలు. ప్రస్తుతం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ఎలా ఉంటుందో అట్లాంటి భయంకరమైన విగ్రహారాధన పట్టణం అది. అలాంటి పట్టణం ఇక్కడ ఒక దేవత ఉంది, అర్తమాదేవి. అర్తమాదేవి లేకపోతే ఇంగ్లీష్లో డయానా అంటాం. ఈమె దేనికి పెట్టింది పేరంటే సంతానోత్పత్తికి, అలాగే బాగా పచ్చదనానికి, అలాగే ఐశ్వర్యానికి పెట్టింది పేరు గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడో చూడండి. ఇక్కడ చివరికి శిథిలావస్థలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క పిల్లరే మిగిలింది ఒకవైపు అయితే, ఇలాంటి పట్టణంలో దేవుడు కార్యం చేశాడు. తర్వాత పిక్చర్స్ మనం చూస్తే అక్కడ అంతా ఏమీ లేదు, శిథిలావస్థ ప్రస్తుతం అయితే. కానీ ఆ రోజుల్లో భయంకరమైన విగ్రహారాధన అక్కడ జరిగింది. అక్కడ ఉన్నది ఏంటంటే ఒక పెద్ద యాంఫీ థియేటర్ ఉంది, అక్కడ ఒక పెద్ద స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో అందరూ వచ్చి ఆ చిందులు, వినోదాలు, సందడి, దేవతను ఆరాధించటం. అలాంటి టైంలో ఒకసారి పౌలు ఇక్కడికి వెళ్ళాడంట. పౌలు ఇక్కడికి వెళ్తే పౌలుని పట్టుకొని చితక్కొట్టేశారంట. యేసు ప్రభు ఏంటి, నీ దేవుడేంటి, నువ్వేదో పెద్ద గొప్పగా చెప్తున్నావు, మా దేవత మాకుంది, మా అర్తమాదేవి మాకుంది, మా నిజమైన దేవత ఆమెనే మేము ఆరాధిస్తామని చెప్పి ఆమెను కొట్టారంట. నిజంగా ఎంత కష్టమో చూడండి. సంఘాన్ని స్థాపించడం అంటే ఎంత రక్తపు బిందులు, అలాగే చెమట బిందువులు, ఎంత ప్రయాస, కన్నీరు, ప్రార్థన ఉంటుందో చూడండి. అక్కడ అపోస్తున్న పౌలు సంఘాన్ని స్థాపించడానికి చాలా ప్రయాసపడ్డాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి వెనక్కి వెళ్దాం. చూడండి అపోస్తుల కార్యములు, ఎఫెసీయులు రాసిన పత్రికను అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఒక్కసారి బైబిల్ తీయండి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ మీద ఫోకస్ పెట్టండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 26వ వచనం. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సు మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. చాలామంది దేవతను ఆరాధిస్తున్నారు, చేతులతో చేయబడిన దేవతను ఆరాధిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు వెళ్ళాడంట, సువార్త ప్రకటిస్తున్నాడంట. నిజంగా దేవుడు కార్యం చేయకపోతే మారటం అనేది కష్టం, అసాధ్యం. ఇక్కడ మన చర్చిలోనే కొంతమంది బిడ్డలు ఉన్నారు. తమ్ముడు పవన్ ఉన్నాడు, గోవర్ధన్ గారు, శ్రీ అక్క కుటుంబం, పాప లహరి, కంప్లీట్ ఇప్పుడు కూడా హిందూ ఫ్యామిలీ, ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చింది అంటుంది. మా డాడీ మమ్మీ వాళ్ళు హిందూస్, కానీ నాకు యేసయ్య అంటే ఇష్టం. చాలామంది యేసు ప్రభు దగ్గరికి రావటం, రమీరాజు గారి కుటుంబం, చాలామంది అన్యులు క్రీస్తుని తెలుసుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకపోతే ఎఫెస్లో సంఘం స్థాపించబడటం అనేది అసాధ్యం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. చూడండి అదే అపోస్తుల కార్యములో 19వ అధ్యాయము 28వ వచనం.
వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీలో అర్తమాదేవి మహాదేవి అని కేకలు వేశారు. ఈయన వెళ్ళి వాక్యం చెప్తుంటే చాలేవయ్యా నువ్వు ఆపు, యేసు ప్రభు కాదు ఏం కాదు, అదిగో అర్తమాదేవి మహాదేవి అని కేకలు వేస్తున్నారంట. 29వ వచనం, పట్నము అంటే ఎఫెస్సి పట్నము బహు గలిబిలిగా ఉండెను. పౌలుతో ప్రయాణమై వచ్చిన, చాలు ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. 19వ అధ్యాయం 11వ వచనానికి రండి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. దేవుడు ఎంత గొప్ప దేవుడు. సంఘం స్థాపించబడటం, అలాంటి పట్టణంలో, విగ్రహారాధన పట్టణంలో, ఒక్కరు కూడా యేసు ప్రభుని ఎరుగని పట్టణంలో దేవుడు ఎలా కార్యం చేశాడంటే ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, అందుకనే క్రిస్టియన్ ఫ్యామిలీలో అంత పవర్ ఉంటుందని నేను చెప్తాను. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, పౌలు డైరెక్ట్గా ముందెళ్ళిపోలా. ఒక భార్యాభర్తలు, వారు ఎవరంటే అకుల్లా ప్రిస్కిల్లా. పౌలు ఫస్ట్ వెళ్ళా, అకుల్లా ప్రిస్కిల్లాని పంపించాడు ముందు దూతలుగా. వారు వెళ్ళారంట, అక్కడ చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారంట, సువార్త ప్రకటించారంట, దేవుడు కొంతమంది రక్షించుకున్నాడంట. అప్పుడు పౌలు వెళ్ళాడంట. అకుల్లా ప్రిస్కిల్లా వెళ్ళారు, పౌలు వెళ్ళాడు, తిమోతి వెళ్ళారు, తిమోతి తర్వాత యోహాను వెళ్ళారు. ఇంతమంది సేవకులు ఆ ప్రాంతానికి వెళ్ళటం ద్వారా, ముఖ్యంగా పౌలు ద్వారా దేవుడు బలమైన కార్యాలని అక్కడ జరిగించాడు. చూడండి 19వ అధ్యాయము 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. 20వ వచనం, ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అబ్బా, ప్రైజ్ బీ టు గాడ్. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, తప్పకుండా సరైన దేవుని వాక్యాన్ని మనం బోధిస్తే ఒక 10 సంవత్సరాల్లో లోగో సంఘాన్ని దేవుడు సరిహద్దుల్ని బహుగా ఆయన విస్తరించబోతున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. సరైన దేవుని వాక్యం, ఎక్కడ రాజీ పడకుండా దేవుని మాటలు బోధిస్తే, నమ్మకంగా సేవ చేస్తే, డబ్బు కానీ వేరే వ్యామోహాలు పెట్టుకోకుండా నమ్మకంగా ముందుకు వెళ్తే సంఘం అంతా తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ పౌలు నమ్మకంగా వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా చూడండి 19వ అధ్యాయము 9వ వచనం లాస్ట్లో, 19వ అధ్యాయము, కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించునందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. స్కూల్ ఆఫ్ టెర్నస్, ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ బిల్డింగ్. అఫ్కోర్స్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఈ బిల్డింగ్లో దీన్ని ఏమని పిలిచేవారంటే టౌన్ హాల్ అని పిలిచేవాళ్ళు. మచిలీపట్నం వెళ్తే ఇప్పటికీ టౌన్ హాల్ ఉంటుంది. విజయవాడలో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్ పరంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎలా వినియోగిస్తారో ఆ రోజుల్లో అందరూ వాడుకునే ఒక టౌన్ హాల్ ఏంటంటే తురన్ను అనే ఒక పాఠశాల, స్కూల్ ఆఫ్ టెర్నస్. అక్కడ వెళ్ళి యేసు ప్రభువుని అంగీకరించిన వారికి మంచి డిసైపుల్షిప్, శిష్యత్వాన్ని చేసి వారిని దేవుని వాక్యంలో పెంచాడు, బోధించాడు. నా యొక్క ఆశ కూడా అదే. ఆదివారం వచ్చాము, చక్కగా వాక్యం బాగా చెప్పారు, 4 జోకులు వేశారు, బాగుంది వాక్యం అని చెప్పి వెళ్ళిపోవటం కానే కాదు. దేవుని వాక్యంలో అంచెలంచెలుగా మనం దేవునిలో మనం ఎదగాలి. ఎస్ ఆర్ నో? ఎస్, దట్స్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి రావాలి. పాలు తాగుతున్న మనము మాంసాన్ని భుజిస్తూ ఇంకా దేవుని వాక్యాన్ని భుజిస్తూ దేవుడు కోరుకునేలాగా, వీడు నా బలా నమ్మకమైన మంచి దాసుడు, ఈయన ఈ సహోదరి అని దేవుడు ఘనపరచబడాలి మన యొక్క సంఘం ద్వారా. అక్కడ ఏం చేశాడంటే వాక్యం చెప్పి వదిలేలా. అందుకే మీకు చెప్పాను, నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. 12 సంవత్సరాలు నేను 100 గ్రామాలకు వెళ్ళాను, సువార్త ప్రకటించాను. కొన్ని వేల మీటింగ్స్లో, కొన్ని వేల మంది కూర్చున్న పబ్లిక్ మీటింగ్స్లో దేవుని వాక్యాన్ని సువార్త ప్రకటించాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు అంటే సంతృప్తి లేదు, నాకు నెమ్మది లేదు. ఎందుకంటే వాక్యం ప్రకటిస్తున్నాను, వచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ 60-70 మంది, కొన్ని వందల వేల మీటింగ్స్లో నేను వాక్యాన్ని అందించాను. గొప్ప కోసం చెప్పట్లా, వెళ్తున్నాను, అబ్బా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారు, బ్రదర్ వాక్యం బాగా చెప్పారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు దేవుళ్ళు ఎలా ఉన్నారో తెలియట్లేదు. సంఘం అయితే అలా కాదు. వాక్యం ప్రతి ఆదివారం వారిని దేవునిలో బలపరచడానికి, శిష్యులుగా తయారు చేయడానికి దోహదపడుతుంది. ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు. నమ్మిన వారిని, రక్షణ పొందిన వారిని పౌలు ఏం చేశాడంటే అక్కడికి తీసుకువెళ్ళి స్కూల్ ఆఫ్ టెర్నస్లో, ఆ తురన్ను అనే పాఠశాలలో చక్కగా వారిని దేవునిలో ఆత్మీయంగా బలపరిచాడు. మన జీవితాల్లో దేనికైనా పరిష్కారం ఒకటే, దేవుని వాక్యం. ఎస్ ఆర్ నో?
అందరు చెప్తారా? మన జీవితాల్లో అన్నిటికీ పరిష్కారం ఏంటి? ఇంకేమీ కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, ఏది కాదు, గాడ్స్ వర్డ్ అలోన్. నువ్వు సహారా అడవుల్లో ఉన్న దేవుని వాక్యం నీ మైండ్లో ఉంటే, ఒకవేళ నీ బైబిల్ కాల్చేసినా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకుంటే, దేవుని వాక్యము దేవునితో సహవాసం ఉంటే నువ్వు ఎక్కడైనా దేవుని కొరకు జీవించగలవు. ఎస్ ఆర్ నో? ఉద్యోగాలు, డబ్బు, ఈ బంగారము, లోకంలో సంపదలు ఇవన్నీ తాత్కాలికం. దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది. ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నారు? బైబిల్ అంతా 1500 సంవత్సరాల చరిత్ర ఇది. ఇప్పుడు ఇది 2024, 2000 + 1500 ఎంత? 3500 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఈ మాటలు ధ్యానం చేస్తున్నామంటే దేవుని వాక్యం ఎంత జీవం కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపడతామా? గాడ్స్ వర్డ్ ఈజ్ అలైవ్. దేవుని వాక్యము బలపరిచేది. అందుకనే లోగోస్ అనే మాటకు అర్థం ఏంటంటే వాక్కు, దేవుని మాటలు, దేవుని వాక్యము. ఎఫెసీలు రాసిన పత్రికను క్లుప్తంగా నేను చాలా ఆశపడ్డాను కానీ నేను చేయలేకపోతున్నాను. ఈరోజు మీ అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? సో నేను మీ కాన్సన్ట్రేషన్ని నేను మళ్ళీ ఇటువైపు తీసుకురావడం నాకు చాలా కష్టంగా ఉంది. సో కొద్ది నిమిషాలు ఇంట్రడక్షన్కే సమయం పోయింది. వీలైతే 1వ అధ్యాయం క్లుప్తంగా అలా చూసుకొని తప్పకుండా నెక్స్ట్ ఫాలోయింగ్ 3 వీక్స్లో ఈ బుక్ని చక్కగా మనం వివరంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఎఫెసీలు రాసిన పత్రిక చాలా విలువైనది. మొదటి 3 అధ్యాయాలేమో థియరీ చెప్తున్నవి, తర్వాత 4 నుండి 6 అధ్యాయాలేమో ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాయి. చాలామందికి ఏమి ఇష్టం అంటే థియరీ అంటే చాలా ఇష్టం. నోట్స్ రాసేసుకుంటారు, బాగా వింటారు, బాగుంది అంటారు. ఏది మిస్ అవుతుంది? ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మిస్సింగ్. బైబిల్ నాలెడ్జ్ గొప్ప కాదు. మనకంటే బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు బాగా బైబిల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. బైబిల్ నాలెడ్జ్ కాదు గొప్పది, దేవుని వాక్యం తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మొదటి 3 అధ్యాయాలు పౌలు ఇదిగో ఇట్లా దేవుడు అంటే ఇది, హూ గాడ్ ఈజ్, దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు 4 నుండి 6 అధ్యాయాల్లో చివరిగా ఏమంటున్నాడంటే ఇదిగో ఈ దేవుడు కోరుకునే విధంగా మీరు నడవండి. థియరీ, ప్రాక్టికల్. డన్, ఏం జరిగిందో చెప్పాడు. డూ, ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం జరిగిపోయిందో, దేవుడు ఏం చేసేసాడో ఆల్రెడీ మొదటి 3 అధ్యాయాల్లో చెప్తున్నాడు. 4, 5, 6 అధ్యాయాల్లో ఏం చేయాలి మీరు దేవుని వాక్యాన్ని విని మీరేం చేయాలి అనేది చెప్తున్నాడు. అద్భుతమైన పుస్తకం. కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ ఈజీగా సింప్లిఫై చేసి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలు. ఎఫెస్లో సంఘంలో ఉన్న బిలీవర్స్ ఇట్లా ఏసీలు పెట్టుకొని, ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు పెట్టుకొని లేరు. వాళ్ళు ఎఫెస్లో విశ్వాసులు సవాలుతో వారు ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నావా? మిమ్మల్ని కొట్టేస్తాం, జాగ్రత్త. అర్తమాదేవి కాకుండా, డయానా కాకుండా యేసు ప్రభు నీకు కావాలా? చిత్రహింసలు పెడుతున్న టైం అది. అలాంటి టైంలో చెరసాల్లో నుంచి, రోమ్లో చెరసాల్లో ఉన్నాడు, అక్కడి నుంచి రాస్తున్నాడు ఈ మాటలు. ఏమన్నాడంటే ఎఫెస్లో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు, డయానా ఎందు కాదు. కంప్లీట్గా మీ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉండాలి, ఎఫెస్లో ఉండాలి. మీ బ్యాక్గ్రౌండ్ అక్కడ అర్థం చేసుకోండి. క్రీస్తు యేసునందు మీరు నిలబడ్డారు. హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్. మీరు నిజమైన బలమైన విశ్వాసులు, మిమ్ములను నేను అభినందిస్తున్నాను అని పౌలు ఇక్కడ వారిని ఒక రకంగా శుభాలు చెప్తున్నాడు. శుభాలు ఏంటంటే యూదులకు రాసే శాల్యుటేషన్ లెటర్లో యూదులు అలా రాస్తూ ఉంటారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో పద్ధతిని బట్టి ఈయన కూడా రాస్తున్నాడు. ఏమన్నాడంటే పరిశుద్ధులను. ఇంగ్లీష్లో వాడిన మాట ఏంటంటే సెయింట్. చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో ఈ మీనింగ్ తెలియని వారు ఉన్నారు. సెయింట్ అంటే మనం ఏమనుకుంటామంటే సెయింట్ మదర్ తెరీసా, సెయింట్ పాల్, సెయింట్ అగస్టిన్, లాయోలా కాలేజ్ ఆయన సెయింట్ ఇగ్నేషియస్. సెయింట్ అంటే చాలామందికి తెలియని ఒక మాట ఏంటంటే చనిపోయిన తర్వాత వారి యొక్క పద్ధతులు, వారు చేసిన పనులు చూసి ఇచ్చే అవార్డు అనమాట. అవార్డు లాంటిది. పద్మశ్రీ, నిన్న భారతరత్న ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అద్వానీ అనే ఒక వ్యక్తికి భారతరత్న అంట. అది వేరే విషయం, పక్కన పెట్టేసేయండి. అట్లా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని
ఆరాధించడానికి, ఒక వ్యక్తిని గణపరచడానికి ఇచ్చే సెయింట్ రోమన్ క్యాథలిక్ మిషన్ ఇది చేస్తుంది. కానీ బైబిల్లో అలా